యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును బట్టి మనం ధ్యానించినట్లయితే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మొదలగునవి. శరీర సంబంధమైనవన్నీ ఇహలోకమందే అశాశ్వతములై ఉన్నవి. చూచిన ప్రతి ఒక్కటి నాది అనుకోవడం అత్యాశ. ఈ లోకములో సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులన్నీ సంపాదించుకొని ఇదే సామ్రాజ్యం, ఇదే నా లోకం, ఇదే నా సర్వ ప్రపంచమని విర్రవీగడమే జీవపు డంబం. ఇదంతా లోకములో ఉన్నది. ఇవి దేవుని వలన పుట్టినవి కానే కావు. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యము చేరరు. కనుక ఇలాంటివి నీలో ఉన్నవేమో ఒక్కసారి పరిశీలించుకో. శరీర క్రియలు నీవు చోటిచ్చినట్లయితే దేవుడు నిన్ను తప్పక శిక్షిస్తాడు. వాటిని బట్టి జాగ్రత్త పడు. దేవుని ఆలయమైన మన దేహాన్ని ఇటువంటి వాటితో నింపకుండా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయునని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక ఇటువంటి లోకంలో దేవుని నీవు ఇంకెక్కువగా స్నేహించాలి. లోకంలో నుండి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అని నీవు గ్రహించాలి. మనుషులు ద్వేషిస్తున్నారు కదా అని మరల లోకం వైపు చూడకు. అది నీకు ప్రమాదకరం. విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు ముందుకు సాగిపోమ్ము. ఆత్మ సంబంధమైన వాటి కొరకు నిరీక్షించి దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి నీవు రేపగలు ఆశపడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.